హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జక్కుల జేవి టీవీ. ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉత్కంఠ నెలకొల్లింది. రాబోయే రోజుల్లో అధికారం ఎవరిని వరిస్తుంది అనేటటువంటి ఒక ఉత్కంఠత అయితే నెలకొంది. లెక్కింపు స్టార్ట్ అయ్యే కాలం దగ్గరకు వచ్చే కొద్దీ, జూన్ 4 దగ్గరకు వచ్చే కొద్దీ ఇక్కడ ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళు కొంచెం ఎంత కాదనుకున్నా ఒక రకమైనటువంటి టెన్షన్ వాళ్ళలో వెళ్కుంటే, వాళ్ళకంటే ఎక్కువ టెన్షన్ పడుతున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వీళ్ళే బెట్టింగ్ బాబాలు. వీళ్ళు వచ్చేసరికి ఆ పార్టీ గెలుస్తుందని వీళ్ళు, ఈ పార్టీ గెలుస్తుందని వాళ్ళు, ఎవరికి వారు సొంత పార్టీ మీద అభిమానంతో డబ్బులున్నా లేకపోయినా సరే అప్పులు తీసుకుని వచ్చేసి పాపం బెట్టింగులు కట్టేసి ఈ రోజున ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఒక రకమైనటువంటి మనోవేదన చెందుతున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ రాయుళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఓటేసేది ప్రజలు. ఎవరో ప్రజల యొక్క లోపల ఉన్నటువంటి మనస్తత్వాన్ని అంచనా వేసుకోవటంలో ఎవరిమీ సాధ్యం కాదు, అసలు అంచనా వేయలేం కూడా. అటువంటిది ఎవరో సర్వేలు చెప్పాయని, లేకపోతే జాతక రాయుళ్ళు చెప్పారనేటటువంటి ఒక నమ్మకంతో, గుడ్డి నమ్మకంతో బెట్టింగులకు పాల్పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుల్లోకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ వాళ్ళ స్వశక్తి నమ్ముకొని కనుక ఏదైనా ఒక కార్యాన్ని తలుచుకుంటే తప్పకుండా వాళ్ళ శక్తి మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది కాబట్టి దాని మీద గెలిచే అవకాశం ఉంటుంది. కానీ అయితే గెలుపు అనేది ఖచ్చితంగా ఒకరిని వరిస్తుంది. అది ఎవరిని వరిస్తున్నా గెలిచినోడు ఆనందంగా ఉంటే, ఓడినోడు మాత్రం చిన్న సన్నకారోళ్ళు, జాతకాలు సర్వేలు నమ్మి బెట్లు పెట్టిన వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఎక్కువగా బెట్టింగ్లు కూడా నేను చూసినంత వరకు చాలా ఎక్కువగా బెట్టింగ్లు జరుగుతూనే ఉన్నాయి. అయితే నేను బెట్టింగ్ వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి సరే జరిగేది వరకు జరిగిపోయింది, ఇప్పటికీ బెట్టింగ్లు ఆల్రెడీ కాసే ఉంటారు, కానీ ఫలితాలు వచ్చిన తర్వాత అదే మనోవేదన గురై లేనిపోని సంఘటనలకైతే ఎవరు పాల్పడద్దు. మీ కర్మ ఎలా ఉంటే అలా జరుగుద్ది, అంతే తప్పితే ఖచ్చితంగా మీరు అనుకున్న అంచనా కరెక్ట్ అయిద్దని చెప్పేసి ఎవరు అనుకోవద్దు. ఇద్దరు పందెం కాసినప్పుడు ఒకరు గెలవటం ఒకరు ఓడటం అనేది సహజం. అందులో భాగంగానే గెలుపు ఓటం అనేది జరుగుద్ది. ఎవరు కూడా దయచేసి బెట్టింగ్లో ఓడిపోయిన వ్యక్తులు అసహనానికి గురై ఏదన్నా కార్యక్రమాలు చేసుకోవటం కానీ, లేకపోతే గొడవలకు దిగటం కానీ చేయొద్దని చెప్పేసి మనవి చేస్తున్నాను. అలానే గ్రామాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా వీరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఎవరు కూడా గెలిచిన అనంతరం కవ్వింపు చర్యలకి, లేదా ఓడిన వ్యక్తులు కూడా కవ్వింపు చర్యలకి దయచేసి పాల్గొనవద్దు. ఎందుకంటే దానివల్ల నష్టపోయేది మీరు, మీ కుటుంబాలు. ఆల్రెడీ పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ నడుస్తూనే ఉంది. 18 దాకా ఖచ్చితంగా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ ఏవి చేయొద్దని చెప్పేసి ఆంక్షలు ఉన్నాయి. ఆంక్షలకి అనుగుణంగానే ఎవరు కూడా దయచేసి మరలా రిక్వెస్ట్ చేస్తున్నాం, పల్నాడు ప్రాంతం ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎవరు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, కవ్వింపు చర్యలకు కానీ పాల్పడవద్దు. ఎవరైనా రెచ్చగొట్టినా కవ్వింపు చర్యలకు పాల్పడినా సరే సంయమనం పాటించేసి గొడవలకి దూరంగా ఉండండి. మన గ్రామాల్ని, మన యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దాం. ముఖ్యంగా మంది వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. ఇప్పుడే వ్యవసాయ పనులు స్టార్ట్ అయినాయి. మీరు లేనిపోని గొడవలకు పెట్టుకోవటం మూలాన ఈ యొక్క వ్యవసాయ పనులతో పాటు పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కవ్వింపు చర్యలకు కానీ గొడవలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనవద్దు అని చెప్పేసి నా మనవి. ఏది ఏమైనా సరే జూన్ 4వ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఆ కౌంటింగ్ సమయం దాకా ఈ ఉత్కంఠ, మనసులో ఏదైతే ఒక ఉత్కంఠ అయితే ఉందో ఆ ఉత్కంఠ తెరదీసే సమయం కోసం ఎదురు చూద్దాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికార పీఠం మీద కూర్చుంటుందో, ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారో ప్రజలే నిర్ణయిస్తారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించండి. ఎటువంటి గొడవలకు కానీ, ఎటువంటి
ఇబ్బందులు పడే పరిస్థితిలో కానీ వెళ్ళొద్దని చెప్పేసి మనవి చేసుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.